మీకు సంబంధించినటువంటి రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి శ్రీధర్ ఎమ్మెల్యే, దానికి సంబంధించి ఎన్ని నెలలైందండి కేసు బయటకు వచ్చి, ఆధారాలతో సహా ఆ మహిళ బయటకు వచ్చి ఈ రకంగా నా మీద అఘాయిత్యం జరిగింది, నన్ను వేధించారు అని చెప్పి ఆ మహిళే బయటకు వచ్చి నీ మీద ఫిర్యాదు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ బాధిత మహిళ మీ ఆధారాలతో పాటు బయటకు వస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నారు, సరే ఇది మేము విచారిస్తాము, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో విచారించేంత వరకు ఇతను అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదు అని చెప్పి విచారిస్తూనే ఉన్నారు. దాన్ని అది అంతులేని కథ అనమాట. ఒక మాట అనేస్తే అది అయిపోద్ది. ఇప్పుడు నేను అరవ శ్రీధర్ వెనకేసుకొని రావడం లేకపోతే ఇంకోటి చేస్తే అది అనవసరమైన కాంట్రవర్సీ. నేనేం చేస్తానో విచారిస్తా. 2 రోజులు దానికేం టైం పీరియడ్ లేదనమాట. నాకు తోచినంత వరకు విచారిస్తానే ఉంటాను. ఇప్పుడు ఫిర్యాదు చేసింది కేవలం పవన్ కళ్యాణ్కో లేకపోతే ప్రభుత్వానికో కాదు కదా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు కదా, పోలీసులు దాని మీద విచారణ చేపట్టారా? ఏం విచారణ చేపట్టారు? దానికి సంబంధించి ఎంతవరకు కేసు తెలియనట్టు ఏమైనా దాని నుంచి మాట్లాడే పరిస్థితుల్లో పోలీసులు కనీసం కూటమి పాలనలో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేటువంటి పరిస్థితి కూడా లేదండి. వాళ్ళు చెయ్యట్లేదు, చెయ్యాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కనిపించిపోతుంది కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకులు వదిలేదు. సరే, పెద్ద పెద్ద నాయకులను చేయడానికి మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పొచ్చు, లేకపోతే మాకు ఆ స్థాయి లేకుండా పోతుంది, మమ్మల్ని కట్టడి చేస్తున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యేని లేకపోతే దానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల్ని మేము అన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు. ఓకే, సరే, చిన్న చిన్న నాయకులు, చోట నాయకులు వాళ్ళతో పెద్ద సంబంధం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకి ఎందుకు క్లీన్ చిట్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ప్రజలకు పనిచేస్తున్నారు? మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు కాబట్టి కదా ఎవరంటే తప్పు చేసినా కానీ తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు.